ఈరోజు మనం చికెన్ గోంగూర చేసుకుంటున్నాం అనమాట పుల్లల పొయ్యి మీద. నేను చెప్పినట్టు మన వీడియోలన్నీ పుల్లల పొయ్యి మీదే మ్యాక్సిమం. ఇందులో ఆల్రెడీ ఈ చికెన్లో మనం గరం మసాలా, అల్లం వెల్లుల్లిపాయ పేస్ట్, ఉల్లిపాయ పచ్చిమిరపకాయ పేస్ట్, ఇంకా ఉప్పు, కారం, పసుపు, ఆయిల్ వేసి మిక్స్ చేసుకొని మ్యారినేట్ చేసుకొని పెట్టుకున్నామండి. ఫస్ట్ మనం ఈ బాండీ మీద ఈ గోంగూర వేయించుకుందామండి. గోంగూర చికెన్ కాబట్టి గోంగూర పచ్చిమిరకాయలు వేసి అందులో మనం ఉడకబెట్టుకుందాము. మట్టి గుండ హీట్ ఎక్కిపోయింది. ఇప్పుడు మనం కొంచెం ఆయిల్ వేసుకుందాము. ఇదిగోండి, ఇప్పుడు ఆయిల్ హీట్ ఎక్కింది కదా, పచ్చిమిరకాయలు వేసుకుందాము. ఇప్పుడు మనం గోంగూరని మట్టి బాండీలో వేసుకుందాం, వేయించుకోవాలి. హాయ్ అండి, అయిపోయింది మన గోంగూర, తీసేసుకుందాము. ఆనియన్స్ వేసుకుందాం కూరలోకి. ఉల్లిపాయలు మగ్గిపోయాయి. ఇప్పుడు మనం ఇందులోకి చికెన్ కర్రీ వేసుకుందాం. ఇందాక మ్యారినేట్ చేసి పెట్టుకున్నాను కదండి, ఆ చికెన్ కర్రీని వేసుకుందాం. మగ్గిపోయిందండి. ఇప్పుడు ఇందులోకి కొంచెం ఇందాక మనం గోంగూర వేసుకున్నాము. వేసుకొని ఇప్పుడు మనం మొత్తం ఒకసారి కలుపుకుందాము, గోంగూర చికెన్ మొత్తము. మన గోంగూర చికెన్ రెడీ అయిపోయింది. దీన్ని ఇప్పుడు మనం ఒక డిష్ గిన్నెలో తీసేసుకుందాం సపరేట్గా. ఇదిగోండి, మన చికెన్ గోంగూర రెడీ అయిపోయింది. టేస్ట్ చేద్దాం. చూడండి ఎంత బాగుందో. కొంచెం కూడా అసలు ఇది లేదు, ఆయిల్ అంతా చక్క పైకి వచ్చి గ్రేవీగా చిక్కగా లూజ్గానే లేనే లేదు. ఆకుకూరలు వేసినప్పుడు చికెన్లో కొత్తిమీర పుదీనా వేసుకోరండి, వేయకూడదు, అందుకని వేయలేదు. సూపర్ అంటే సూపర్ ఉందండి. నిజంగా వీడియో కోసం కాదు, చాలా అంటే చాలా బాగుంది. ఇలా మీరు కూడా ట్రై చేసుకుని తినండి. ముక్కలోకి కత్తి పులిపెల్లి ఎలా ఉంది? బాగుంది అత్త. ముక్కలోకి పులిపెల్లింది, రుచి రుచిగా బాగుంది, కారం కారంగా కొద్ది బాగుంది. సూపర్ అంటే సూపర్ ఉంది. కొద్ది మీరు కూడా మా ఛానల్